లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 62వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన చేసిన ప్రసంగము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనము. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు తను తాను ఒక కుమ్మరిగా పోల్చుకుంటున్నాడు. మనము మంటి పాత్రలము. నేను ఒకసారి పనిచేయుచున్న కుమ్మరిని చూడ్డానికి వెళ్ళాను. అతడు బాగుగా మెత్తగా చేయబడిన మంటిని ఉపయోగించాడు. దాన్ని మెత్తగా చేయుటకు కొంత సమయం పడుతుంది. ఏ మంటిని పడితే ఆ మంటిని ఉపయోగించలేరు. అది కఠినత్వము మరియు రాళ్లు లేనిదై ఉండాలి. కుమ్మరి చక్రమును తిరుగునట్లు చేసి మంటిని మెత్తన చేసి తన నైపుణ్యత గల వ్రేళ్లను ఉపయోగిస్తాడు. ఎక్కడైనా ఒక రాయి కనబడినట్లయితే పాత్రంతా ముక్కలైపోతుంది. అయితే అతడు దాన్ని విడిచిపెట్టడు. అతడు ఆటంకపరచు రాయిని వెదకి దాన్ని తీసి పారవేస్తాడు. అతడు దాన్ని మరలా ప్రారంభిస్తాడు. నేను ఆ విధంగా నిన్ను చేయలేనా అని దేవుడు చెప్పుచున్నాడు. మనం ఆయన చేతుల్లోని మన్నులా ఉన్నాము. ఆయన వ్రేళ్ల స్పర్శ ద్వారా దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వ్రేళ్లు ఆయన మాటలు. ఆయన పనిని ఆటంకపరచుటకు దాగి ఉన్న రాళ్లను తీసివేయాలని ఆయన కోరుచున్నాడు. మట్టి సమానమైన మెత్తదనము కలిగినదిగా ఉండాలి. పాత్ర కోరిన రూపమును పరిమాణమును పొందినప్పుడు కుమ్మరి ఆ పాత్రను అగ్ని యొద్దకు తీసుకుని వెళ్తాడు. ఆ పాత్ర అగ్నితో వేడి చేయబడవలసి ఉన్నది. అగ్ని యొక్క వేడిమి గుండా అది వెళ్ళవలసి ఉన్నది. దేవుడు నిన్ను రూపిస్తూ ఉన్నాడు మరియు నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నాడు. నీ అంతరంగ స్థితిని ఆయన నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనము. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. మనిషి తన సొంత మార్గములను అనుసరించి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో దేవుడు తనను రూపించాలని మరియు కాపాడాలని అతడు కోరుచుంటాడు. అది ఎలాగ సాధ్యపడుతుంది? ఆయన వాక్యం చదవకుండా మరియు ఆయన మాటకు విధేయత చూపకుండా, ఓ ప్రభువా, నన్ను ఇలా చేయి అలా చేయి అని ప్రార్థిస్తూ ఉంటాడు. అవి అబద్ధపు ప్రార్థనలు. అది ఒక పరిహాసం. ఒకసారి నా ప్రార్థనలో, ఓ దేవా, నీవు గొప్ప దేవుడవు అని నేను ప్రారంభించాను. ఆపుము, నీ ఆలోచనలు మరియు నీ జీవితం మీద నేను కార్యం జరిగించుటకు చాలినంత గొప్పవానినని నీవు నిజంగా తలుస్తున్నావా అని దేవుడు చెప్పాడు. మనము మంటి పాత్రలమే కావచ్చు గాని మన తలంపులు మరియు జీవితం మీద కార్యము జరిగించగలిగినంత బలవంతుడుగా దేవుడున్నాడు. సౌలు రూపము మరియు ఆకారమును బట్టి రాజరికమునకు తగిన మనిషిగా ఉన్నాడు. అయితే అతడు ఆత్మీయంగా సరిగా సిద్ధపడలేదు. అతడు రాజరికం కొరకు వెదకలేదు. కానీ అది అతడు కోరుకొనకుండానే అతని దగ్గరికి వచ్చింది. కొన్నిసార్లు ఆత్మీయ బాధ్యతలు మనం వెదకకుండానే లేక సిద్ధపడకుండానే మనము దేవుని పిల్లల మధ్య ఉన్నాం కాబట్టి అకస్మాత్తుగా మన మీద పడవచ్చు. మనము వారి సహాయం తీసుకుని అవసరతకు తగినట్లు ఎదగవలసి ఉన్నాము. సౌలు పరిపక్వత చెందిన ప్రవక్త అయిన సమూయేలు సహాయము కలిగి ఉన్నాడు. సౌలు దేవుని ప్రజల యొక్క రాజుగా చేయబడ్డాడు. కొంతకాలం వరకు అంతా బాగానే జరిగింది. కానీ తరువాత సౌలు అపజయం పొందాడు. అతని సొంత ఊహలను అనుసరించి నడిచాడు. నీవు మంటివై ఉన్నావు, ఆయన కుమ్మరి. నీవు దేవుని యొక్క గోధుమవై ఉన్నావు. నీవెన్నడైనా, ప్రభువా, నేను పూర్తిగా నీ వాడను అని చెప్పావా? కొన్ని సమయాల్లో మనం పాడే పాటలు మరియు మనం చేయు ప్రార్థనలు మనకు అర్థవంతంగా ఉండవు. ఓ ప్రభువా, నేను నీ వాడను అని మనం పాడతాం. అయితే మనము దాన్ని అర్థం చేసుకోనము. మనం ఏదైనా చెప్పినప్పుడు దాన్ని పూర్తి గ్రహింపు లేకుండా చెప్పునదిగా మన హృదయ స్థితి ఉన్నది. మనం నమ్మకంగా ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్ముడు మన హృదయాలను పరిశోధించి మనకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉండగలడు. ఒక కుమ్మరి సహనము కలిగి ఉంటాడు. ఒక కుండ పడిపోయినట్లయితే అది ఒక చిన్న పాత్రగా తయారైనప్పటికీ అతడు దాన్ని మరలా చేస్తాడు. వాటిని కొనసాగించుటకు దేవుడు ఖచ్చితమైన ప్రణాళికలు మరియు చాలిన శక్తి కలిగి ఉన్నాడు. నీ జీవితం కొరకు ఆయన ఒక నిర్దిష్టమైన రూపమును ప్రణాళిక చేశాడు. ఆయన రూపొందించు హస్తములలో నిన్ను నీవు పెట్టుకుని ఆయన నైపుణ్యతను నీవు నమ్మినట్లయితే ఆయన నిన్ను అణిచివేయినట్లు కనిపించును. ఆయన జయించును. లోకములోని దేశముల కొరకు అవసరమైన విలువైన దాన్ని ఆయన నీలో పెట్టును.